హాయ్ అండి. మేము వెయిట్ తగ్గాలి అని అనుకునేవాళ్ళు, లేకపోతే డైట్ రోజు లైట్‌గా తినాలి అని అనుకునేవాళ్ళు కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా తినొచ్చు, నైట్ డిన్నర్‌కైనా లైట్‌గా ఇలా తినేసి పడుకోవచ్చండి. రీసెంట్‌గా మా వారు హెల్త్ మీద చాలా జాగ్రత్త తీసుకుంటున్నారండి. కొంచెం వెయిట్ పెరిగిపోయారు అని చెప్పేసి నేను మా వారి కోసం ఇలా హెల్తీగా చేసి పెడుతున్నానండి. ఫస్ట్ కడాయిలో కొంచెం నూనె తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలండి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసేసి, కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి, నీరంతా కాస్త పోయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారము, తర్వాత ఇందులోని సోయా సాస్ వేసేసి, అందులో ఉన్న కొంచెం నీరు కూడా మొత్తం ఎగిరిపోవాలండి. అంతసేపు ఇలా కుక్ అయ్యాక పక్కకు పెట్టేసేయాలండి ఇది. ఇలా పక్కకు పెట్టిన తర్వాత వేరొక కడాయి తీసుకొని అందులో కొంచెమే ఒక్క డ్రాప్ నూనె వేసుకోవాలండి. ఎందుకంటే మనము వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాం కాబట్టి నూనె ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇంకా నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నానండి. ఇక బ్రౌన్ బ్రెడ్ హెల్త్‌కి మంచిదని చెప్పేసి ఈ బ్రౌన్ బ్రెడ్ మీద మనము ముందుగా చేసుకున్నాం కదండీ మష్రూమ్, ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక దాంట్లో కొంచెం చీజ్ కూడా వేసుకోవచ్చు మీకు తినాలి అని అనుకుంటే. కానీ చీజ్ అంత మంచిది కాదని నేను వేయలేదండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇక 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి. చూసారు కదా, ఇలా మధ్యలో నుంచి కట్ చేసుకొని తినడమే చాలా బాగుంటుందండి. సాస్తోని తినొచ్చు, ఇలా ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా హెల్దీ అండి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి